ఆత్మీయ సభ 1815లో ఆత్మీయ సభను స్థాపించారు. ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎక్కడ? కలకత్తాలో స్థాపించాడు. ఆత్మీయ సభను 1815లో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు. ఆత్మీయ సభను ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో. ఎప్పుడంటే 1815లో. ఆత్మీయ సభను ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇదే తర్వాత బ్రహ్మ సమాజంగా మారింది. బ్రహ్మ సమాజంగా ఎప్పుడు మారిందంటే 1828లో. బ్రహ్మ సమాజంగా ఆత్మీయ సభే బ్రహ్మ సమాజంగా ఎప్పుడు మారిందంటే 1828లో. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్. ఎక్కడ? కలకత్తాలో. ఎప్పుడు? 1828లో. బ్రహ్మ సమాజంలో కొంతమంది ముఖ్యమైన సభ్యులు ఎవరంటే కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎవరెవరు? కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రహ్మ సమాజం స్థాపించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎక్కడ? కలకత్తాలో. ఎప్పుడు? 1828లో. యువ బెంగాల్ ఉద్యమం ఎక్కడ జరిగింది? కలకత్తాలో. యువ బెంగాల్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే కలకత్తాలో. ఎవరంటే హెన్రీ డెరిజియో. ఎవరు? హెన్రీ డెరిజియో. యువ బెంగాల్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే కలకత్తాలో. ఎవరు స్థాపించారంటే హెన్రీ డెరిజియో. ధర్మసభ 1830లో కలకత్తాలో రాధాకాంత్ దేవ్ స్థాపించాడు. ధర్మసభను ఎవరు స్థాపించారంటే రాధాకాంత్ దేవ్. ధర్మసభను ఎవరు? ఎక్కడ? కలకత్తాలో. ఇప్పుడు 1830లో. ధర్మసభను ఎవరు స్థాపించారు? రాధాకాంత్ దేవ్. ఎక్కడ? కలకత్తాలో. నెక్స్ట్ రెహ్నామై మజ్దాన్ సభ ఎప్పుడు స్థాపించారంటే 1851లో. ఎక్కడ? బాంబేలో. ఎవరెవరంటే ఎస్ఎస్ బెంగాలీ, దాదాబాయి నౌరోజీ ఫర్దోంజీ, జేబీ నచా. రెహ్నామై మజ్దాన్ సభను ఎప్పుడు స్థాపించారంటే 1851లో. ఎక్కడంటే బాంబేలో. ఎవరెవరంటే ఎస్ఎస్ బెంగాలీ, దాదాబాయి నౌరోజీ ఫర్దోంజీ, జేబీ నచా. నెక్స్ట్ రాధాస్వామి సత్సంగ్ 1861లో ఆగ్రాలో తులసిరామ్ అనే వ్యక్తి స్థాపించాడు. 1861లో ఆగ్రాలో తులసిరామ్ అనే వ్యక్తి రాధాస్వామి సత్సంగ్ స్థాపించాడు. రాధాస్వామి సత్సంగ్ ఎవరు స్థాపించారంటే తులసిరామ్. ఎక్కడంటే ఆగ్రాలో. ప్రార్థనా సమాజాన్ని 1867లో బాంబేలో ఆత్మారాం పాండురంగ స్థాపించాడు. ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారంటే ఆత్మారాం పాండురంగ. ఎక్కడ? బాంబేలో. ఏ సంవత్సరం? 1867. ప్రార్థనా సమాజాన్ని ఏ సంవత్సరం స్థాపించారంటే 1867. ఎక్కడ స్థాపించారంటే బాంబే. ఎవరంటే ఆత్మారాం పాండురంగ. ఇండియన్ రీఫార్మ్స్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించారంటే 1870లో. ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో. ఎవరంటే కేశవ చంద్రసేన్. ఎవరు? కేశవ చంద్రసేన్. ఇండియన్ రీఫార్మ్స్ అసోసియేషన్ స్థాపించారంటే కేశవ చంద్రసేన్. ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో. ఎప్పుడంటే 1870లో. ఆర్య సమాజాన్ని 1875లో బాంబేలో స్వామి దయానంద సరస్వతి స్థాపించాడు. ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారంటే స్వామి దయానంద సరస్వతి. ఎక్కడ? బాంబేలో. ఏ సంవత్సరం? 1875లో. ఆర్య సమాజాన్ని స్థాపించారంటే స్వామి దయానంద సరస్వతి. ఎక్కడ స్థాపించారంటే బాంబేలో. ఏ సంవత్సరం అంటే 1875. థియోసాఫికల్ సొసైటీని 1875లో న్యూయార్క్లో మేడం బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కట్ స్థాపించారు. థియోసాఫికల్ సొసైటీని ఎవరు స్థాపించారంటే మేడం బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కట్. ఎక్కడ స్థాపించారంటే న్యూయార్క్లో. ఏ సంవత్సరం? 1875లో. థియోసాఫికల్ సొసైటీని ఎవరు స్థాపించారు? మేడం బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కట్. ఎక్కడ? న్యూయార్క్. ఏ సంవత్సరం? 1875. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని 1884లో పూణేలో ఎంజి రన్నడే, చిప్లాంకర్, అగార్కర్ కలిసి స్థాపించారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఎవరెవరు కలిసి స్థాపించారంటే రన్నడే, చిప్లాంకర్, అగార్కర్. ఎక్కడ స్థాపించారు? పూణేలో. ఏ సంవత్సరం? 1884. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఎవరు స్థాపించారంటే రన్నడే, చిప్లాంకర్, అగార్కర్. ఏ సంవత్సరం? 1884. ఎక్కడ? పూణే. సేవా సదన్ను 1885లో బాంబేలో బెహరాంజీ మలబారీ స్థాపించాడు. బెహరాంజీ మలబారీ సేవా సదన్ను బాంబేలో 1885లో స్థాపించాడు. సేవా సదన్ స్థాపించేవారంటే బెహరాంజీ మలబారీ. ఎవరు? బెహరాంజీ మలబారీ. ఎక్కడ స్థాపించారంటే బాంబేలో. ఏ సంవత్సరం? 1885లో. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ స్థాపించేవారంటే స్వామి వివేకానంద. రామకృష్ణ మిషన్ స్థాపించేవారంటే స్వామి వివేకానంద. ఎక్కడ స్థాపించారంటే కలకత్తా దగ్గర ఉన్న బేలూరులో స్థాపించాడు. ఎక్కడ? కలకత్తా వద్ద ఉన్న బేలూరులో స్థాపించాడు. ఏ సంవత్సరం? 1887లో. రామకృష్ణ మిషన్ని ఏ సంవత్సరం స్థాపించారంటే 1887లో. ఎక్కడంటే కలకత్తా. ఎవరు స్థాపించారంటే స్వామి వివేకానంద. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను 1887లో బాంబేలో ఎంజి రన్నడే, రఘునాథరావు కలిసి స్థాపించారు. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ని ఎవరు స్థాపించారంటే ఎంజి రన్నడే, రఘునాథరావు. ఎక్కడ స్థాపించారంటే బాంబేలో. ఏ సంవత్సరం? 1887లో స్థాపించారు.
మద్రాస్ హిందూ అసోసియేషన్ను 1892లో మద్రాసులో వీరేశలింగం పంతులు స్థాపించాడు. మద్రాస్ హిందూ అసోసియేషన్ను 1892లో మద్రాసులో వీరేశలింగం పంతులు స్థాపించాడు. మద్రాస్ హిందూ అసోసియేషన్ను ఎవరు స్థాపించారంటే వీరేశలింగం పంతులు. ఎక్కడ స్థాపించారంటే మద్రాసులో. ఏ సంవత్సరం? 1892. లో బాంబేలో గోపాలకృష్ణ గోఖలే స్థాపించాడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారంటే గోపాలకృష్ణ గోఖలే. ఎక్కడ స్థాపించారంటే బాంబేలో. ఏ సంవత్సరం? 1905లో. పూనా సేవా సదన్ ఎవరు స్థాపించారంటే రమాబాయి రన్నడే. పూనా సేవా సదన్ని ఎవరు స్థాపించారు? రమాబాయి రన్నడే. ఎక్కడ? పూణేలో. ఏ సంవత్సరం? 1909లో. నిష్కమ్ కర్మ మఠాన్ని ఎవరు స్థాపించారంటే డీకే కార్వే. దొండు కేశవ్ కార్వే. నిష్కమ్ కర్మ మఠాన్ని ఎవరు స్థాపించారంటే డీకే కార్వే. ఎక్కడ స్థాపించారంటే పూణేలో. ఏ సంవత్సరం? 1910లో. భారత శ్రీ మండలిని ఎవరు స్థాపించారంటే సర్లా బాలాదేవి చౌదరి. ఎవరు? సర్లా బాలాదేవి చౌదరి. ఎక్కడంటే కలకత్తాలో. ఏ సంవత్సరం? 1910లో. సోషల్ సర్వీస్ లీగ్ ఎప్పుడు స్థాపించారంటే 1911లో స్థాపించారు. ఎక్కడంటే బాంబేలో. ఎవరంటే ఎన్ఎం జోషి. సోషల్ సర్వీస్ లీగ్ని స్థాపించేది ఎవరంటే ఎన్ఎం జోషి. ఎక్కడ? బాంబేలో. ఏ సంవత్సరం? 1911. సేవా సమితి 1914లో అలహాబాద్లో హెచ్ఎన్ కుంజురు స్థాపించాడు. సేవా సమితిని ఎవరు స్థాపించారంటే హెచ్ఎన్ కుంజురు. ఎక్కడ? అలహాబాద్లో. ఎక్కడ? అలహాబాద్లో. ఏ సంవత్సరం? 1914లో. ద ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ను 1917లో మద్రాసులో అన్బిసెంట్ స్థాపించింది. ద ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ ఎవరు స్థాపించారంటే అన్బిసెంట్. ఎక్కడ? మద్రాసులో. ఏ సంవత్సరం? 1917లో. ఈ సేవ మీద కొన్ని 3 ఉన్నాయి, అవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి చూడండి. సేవా సమితిని స్థాపించేవారంటే హెచ్ఎన్ కుంజురు. ఎవరు? హెచ్ఎన్ కుంజురు. పూనా సేవా సదన్ స్థాపించింది ఎవరంటే రమాబాయి రన్నడే. పూనా సేవా సదన్ స్థాపించేవాడు రమాబాయి రన్నడే. సేవా సదన్ స్థాపించేవారంటే బెహరాంజీ మలబారి. సేవా సదన్ ఏమో బెహరాంజీ మలబారి. పూనా సేవా సదన్ ఏమో రమాబాయి రన్నడే. సేవా సమితినేమో హెచ్ఎన్ కుంజురు. సేవా సమితి ఏమో అలహాబాద్లో ఏర్పాటు చేశారు. సేవా సదన్ ఏమో బాంబేలో ఏర్పాటు చేశారు. పూనా సేవా సదన్ అంటే పూణేలో ఏర్పాటు చేశారు.